అதாவது వాడు వచ్చి రోగనే సుఖంగా ఉన్నాడు, రోగనేని ఎంటర్టైన్ చేసుకుంటాడు. వాడిని ఎంటర్టైన్మెంట్ అంటే మన ఇప్పుడు ఏదైనా ఒక కొంచెం ఏది ఫ్రీగా ఉండాము, ఒక పని లేదు అటాడిసి ఉన్నది తోడుతో ఏదైనా మనని ఎంటర్టైన్ చేసిన కోసం ఏదైనా ఒక టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూతా, లేకపోతే అట ఏదైనా ఒకటి సెల్లులో ఏదైనా ఒకటి యూట్యూబ్ లో ఏదైనా ఒకటి వేసి చూసుకుంటా ఉంటా అట అనేసి ఏదైనా ఒకటిలో మనసుని ఎంగేజ్ చేసేవు. అదావదు అది లేకుండా మన నుంచి ఉండేందుకు వెళ్ళ ఉంటుంది. అదే దీనిలో ఏం చెప్పేది అంతర్ ఆరామగా అంటే వాడు రోగనే ఆ కళిపుని వాడికి ఏ విధమైన పొరులు కూడా కావాల్సిందిలా వాడు ఎంగేజ్ అవ్వందుకు ఏ విధమైన పొరులని కావాల్సింది లేదు. వాడు బయట పొరుల్ని డిపెండ్ చేసిన సార్ந்துని లేదు. అనగా రోగ మెమరీస్ చెప్పేమే నిனைவுகள் పాంత నిனைவுలని పెట్టి ముందర అట్టా ఉండేను ఇట్టా ఉండేను అట్ట అనేసి ఆ పాంత నిனைவுகள்ని పెట్టి వాడు సంతోషపడేది. అది వాడికి లేదు. నేను ఇంటే అక్కడ ఎన్నాలే లేదు. ఎన్నాళ్ళు ఉంటేనే ఆ మెమరీ అనేది పాంత నిனைவுలు అనేది వచ్చింది ఛాన్సెస్ ఉంది. ఇక్కడ వచ్చి వీడు ఆ ఆత్మలోనే రమ్మిచ్చి దల్లోనే ఆనందపడుకుని ఎంగేజ్ అవుకు ఉన్నాడు. తథా அதே மாதிரி అంతర్జ్యోతిహి అనేప్పుడు ఆ రోగం ఉండే ఆ ఒళి ఆ பிரசன்ஸ் దానిuடைய இருப்பு మాత్రాలో ఆ జ్ఞాన స్వరూపాన్నుடைய இருப்பு మాత్రాలోనే అన్ని వర్క్ చేస్తుంది అనేదాన్ని వాడు పురించుకున్న దాని నుంచి ఆ జ్యోతిగానేని ఉండట్టుగా వాడు ఫీల్ చేసేది. ఆ ఆత్మనే ఆ ఒళి ఆనంద ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపంగా ఉంది అనేదాన్ని వాడు పురించుకుని అదిగానే వాడు అవేండు అట అనేదే ఇక్కడ చెప్పేది. అట్ట ఉండేవాడు అట్ట దోండు ఉన్నాడో వాండే యోగి. యోగి అంటే ఇనంజి ఉన్నాడు. దెల్లో ఎనంజి ఉన్నాడు బ్రహ్మభూత. ఆ బ్రహ్మలోనే ఎనంజి ఉండేదానిచ్చి బ్రహ్మంగానే వాడు అవిత్తున్నాడు. దానే మన బ్రహ్మభూత అంటే ఇప్పుడేని ఉసురు ఉండప్పుడుగేని సచిన వెనగలేదు. ఉసురు ఇప్పుడు మన ఈ ఉలహాలో అన్ని செயல் చేతా ఉండప్పుడిగే కూడా వాడు ఆ బ్రహ్మ నిలయలోనే వాడు ఉన్నాడు. అట్ట ఉండేవాడు బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. బ్రహ్మ నిర్వాణం అంటే మన ఏற்கனவே చూసినాము. ఇక అన్ని ఇస్తూ మన ఒళ్ళు ఈ మనసు బుద్ధి ఇది అన్నినేని మనకు ఒక కాస్ట్యూమ్ అది ఒక డ్రెస్ మారి ఈ డ్రెస్ ని ఎట్టా కళంజితే దాని నిర్వాణం చెప్పారు. అదే మరి ఈ బ్రహ్మ నిలయ అనేది ఈ ఒక విధమైన దిల్లోని పట్టు లేకుండా అదావదు నేను ఈ ఒళ్ళు అనే ఆ ఎన్ననే అక్కడ లేదు. ఏ విధంలోని మనసులో ఉండే ఒక ఎన్నాళ్ళనో బుద్ధినుடைய ఎన్నాళ్ళనో దిల్లోనేని వాడు ఆ అభిమానం అనేది పెట్టకుండా ఫ్రీగా ఆ బ్రహ్మంగా మాత్రం ఉన్నాడు. దాని ఆ ఒక ఇదింత కాస్ట్యూమ్స్ అంటే విధమైన డ్రెస్సులు మన ఈ ఒళ్ళుతో అభిమానం పెట్టుకునేది, ఈ మనసునుடைய ఎన్నాళ్ళలో అభిమానం పెట్టుకునేది, లేకపోతే ఇంద్రియ విషయాలలో మన అభిమానం పెట్టుకునేది. అనగా మనసు బుద్ధి ఇట్టా ఆ చిత్తం మెమరీ మన నిனைవులు అన్నిలోని మన అభిమానం పెట్టుకు దాని మనసులో ఎంచుకుంటా ఉండేది ఇంత అని ఇక్కడ ఎద్దినే దొరుకదు అనేదే ఇక్కడ బ్రహ్మ నిర్వాణం చెప్పారు. అట్ట ఉండప్పుడు వాడు బ్రహ్మలోనే లయిచితున్నాడు అనేది అదన్ మయంగానే దాని మయంగానే వాడు అవితున్నాడు. ఎప్పుడు ఉసుడు ఉండే ఇప్పుడుకొని అట్ట మారి ఉన్నాడు. అనగా దేహం మరణాన్ని అవిన వెనగాని వాడు ఆ బ్రహ్మంగానే అవితున్నాడు అనేది 24లో చూసాము. அடுத்து 25లో ఆ స్టేజెస్ ఎట్టా వాడు ఏ నిలయలో అడంజి ఆ బ్రహ్మ నిర్వాణాన్ని అడంజేండు అనేదానికి మొదట క్షీణ కల్మసాగ అంటే ఏం చూసాము ఆ అழுக்குలు ఆ పాపాలు పూరం
కర్మయోగం చేసి మనసుని శుద్ధం చేసుకుని అనగా ఋషయక అంటే దోరు ఆ అన్నిని ఆ ఆత్మజ్ఞానాన్ని చూసిన వాళ్ళు అని అర్థం. అట్ట ఉండే వాళ్ళు, అதாவது ఆత్మ జ్ఞానాన్ని క్లియర్ పురించి దాన్ని ఉణర్దిన వాళ్ళుగా ఉండేవాళ్ళు. ఏం చేశారు, చిన్న ద్వైదాహ ఋషయక అనేప్పుడు వాళ్ళు ఆ ఆత్మ జ్ఞానాన్ని ఎట్టా తెలుసుకున్నారు అనేప్పుడు ఆ గురు పరంపరలో గురువుతో పోయి దాన్ని తెలుసుకుంటున్నారు. దీని ఆ శ్రవణం మూలంగా, శ్రవణం అనేది ఏమి సిస్టమేటిక్ కన్సిస్టెంట్ మురైగా ఆ చదివిన గురువులతో పోయి దీని ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం దాకా కంటిన్యూస్ గా తొడర్ந்து ఉడిసి లేకుండా తొడర్ந்து దాన్ని చదివేది. నేడు ఒకనాడు 13వ అధ్యాయం 1వ అధ్యాయం చదివేము అనకు 2 వర్షం వినగా నేను 3వ అధ్యాయం విన్నా అనేసి సంబంధం లేకుండా టైం ఉడిసి వినేది అనక మురైగా వినకుండా మార్చి వినేది. ఇప్పుడు ఒక 5వ అధ్యాయం వినేది, ఆనక 1వ అధ్యాయం వినేది, ఆన 13వ అధ్యాయం వినేది. అట్ట మార్చి లేకుండా కంటిన్యూస్ గా సిస్టంగా మురై బద్దటికి మురయాన ఆశ్చర్యంతో దాన్ని చదివేదే వద్దే ముఖ్యం. దాని ఇక్కడ అట్ట చదివి దాన్ని పురించుకున్న వాళ్ళే ఈ ఋషయక అనేది. அடுத்து చిన్న ద్వైదాహ అనేప్పటికీ ఆ సందేహం వాడి మనసులో ఆ విన్న వెనక ఉండే ఆ సందేహాల్ని పూర్వం నివర్తి చేసుకున్న వాళ్ళే. అనగా యథాత్మానగ అనేప్పటికీ ఆ సందేహం అన్ని తీరినవనక దల్లోనే వాళ్ళు నిష్ఠగా ఉండారు. అన్నిని ఈ ఒళ్ళు మనసు బుద్ధిని అన్నిని తన వసాలో పెట్టుకుందుకు అప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళవుతుంది. అట్ట ఉండే వాళ్ళు సర్వభూత హితే రతాహ. అప్పుడే వాళ్ళ నుంచి అన్ని బీయింగ్స్ ఉయిర్నాల్లోనే ఏమి వాళ్ళకి తెలుస్తుంది, అన్ని దాని కూడా నన్మై కోసం నన్మైలోనే వాళ్ళు మகிழ்ச்சி అవేరు. దానే లోక సంగ్రహం మనం చెప్పేము. కర్మయోగాలో 3వ అధ్యాయాల చూసాము. లోక సంగ్రహార్థం ఆ ఉలగ నన్మై కోసం உலக நன்மை கோசம் వాళ్ళు செயல் చేసిందుకు ఆరంభించారు. వాళ్ళు ఆ సెల్ఫిష్నెస్ సుయనలం అనేదే వాళ్ళతో లేకుండా సకావవుతుంది. అట్ట ఉండే వాళ్ళు బ్రహ్మ నిర్వాణం లబంతే. వాళ్ళే బ్రహ్మలో மூழ்கின நிலைని, அதாவது லயம் அடைஞ்சின நிலைని వాళ్ళు అடைஞ்சேరు అనేది 25లో చూసాము. அடுத்து 26లో కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఆ శ్లోకాలు ఏం చూసాము, కామ క్రోధ వియుక్తానాం. ఇదిలో మొదట 23వ శ్లోకాల్లో ఏం చూసాము, ఆ వేగాన్ని ఫోర్స్ ని మన దోరు సహించుకుంటున్నారో వాళ్ళే ఆ సక్నోతి ఇహ ఏవ యస్సోடும். ఆ సహించుకునే తాంగుకునే వాళ్ళు దేని తాంగుకునే వాళ్ళు ఆ కామ క్రోధాలో ఉండి ఉరువాకే ఆ వేగాన్ని తాంగుకునే వాళ్ళు. ఎప్పుడు శరీరం సచ్చకం ఉందాతేని ప్రాక్ శరీర విమోక్షణాత్ అట్ట ఉండేవాళ్ళు. ఆ వేగాన్ని తాంగునే వాళ్ళు దోర్నిచ్చి తాంగుందు వెళ్ళుతుందో వాళ్ళే మనిத தன்மையை உடையவர்கள். వాళ్ళే ఆనందంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచే ఆ యుక్త యోగి గాని ఇనంజిని వాళ్ళ నుంచే ఉండిందుకు వెళ్ళవును అనే దాన్ని చెప్పినారు. అక్కడ ఫోర్స్ నే తక్కువ ఆ వేగాన్ని తాంగున్నారు. దీనిలో వచ్చి ముಳುసుగానే అని దేనికంటే ఆ బ్రహ్మలోని వాళ్ళు లయపడేదాని నుంచి పూర్ణంగా ఈ కామ క్రోధ అన్నినైనా ముழுదుగానే విಳగితుంది. వియుక్తాన అంటే దానిలోని విడుబడి తినారు. యుక్త అంటే దానిలో ఎనంజి ఉండేది, వియుక్త అనేప్పుడు దానిలోండి విలగిసేది అని అర్థం. దానిలో వియుక్తానం అట్ట ఉండే యతీనాం. యతీనాం అంటే మునివర్లు అని అర్థం ఎత్తుకోవచ్చు. అదే టయాలో ఈ అన్నిని వాళ్ళ వసాలో పెట్టుకుండే వాళ్ళు. అట్ట ఉండే యతీలే యతచేతసాం. యతచేతసాం అంటే ఆ మనసుని మురైగా కట్టుబాటులో పెట్టుకుండే వాళ్ళు. ఆ ముయర్చి చేసి
దాని వాళ్ళుடைய వసాలో పెట్టుకుండే ఆ మనిషిలు అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. విదితాత్మనం అంటే విదిత అంటేనే அறிஞ்சுకునేది దేని పற்றி ఈ ఆత్మని పற்றி. ఈ ఆత్మ జ్ఞానాన్ని அறிஞ்சுకున్న వాళ్ళు వేరు అభితః అంటే రెండు టైప్ లోని, అదావదు ఉండేప్పుడుకుని సచ్చిన వెనకాని. అభితః అంటే బోత్ ఇన్ ఏ నిలయలోని అనే అర్థం ఎత్తుకోవచ్చు ఇక్కడ. ఆ ఏ నిలయలోని అనేప్పటికీ ఉండప్పుడుకుని సచ్చిన వెనకాని కూడా బ్రహ్మ నిర్వాణం వర్తతే. ఆ బ్రహ్మలోనేని ఆ మూழ்கிల నిலையிலோ వాళ్ళు ఉండారు. వర్తతే అంటే இருக்கிறார்கள் లేకపోతే అடைகிறார்கள், ఏదో ఒక వార్త వేసుకోవచ్చు. సరే, ఈ ఇట్ట మరి 26 దాకా బ్రహ్మ విదేహ ముక్తి ఆ బ్రహ్మజ్ఞానాన్ని అడంజిన వాళ్ళు ఏమి బలాన్ని వాళ్ళు అడంజేరు అనేదాన్ని దీనిలో చెప్పి ముడిచినారు. அடுத்து 27, 28, 29 கடைசி 3 ஸ்லோகாலோ தியான யோகம், அதாவது அடுத்த லெவல்ல ஏன் பேரு ఈ ధ్యానాన్ని పற்றி அடுத்த యోగం విరివిగా చెప్పబోయేరు. ఆ ధ్యాన యోగాన్ని ముందాతి మొదట మనకు ఏమి దానికి ఉండే ఒక స్టెప్పింగ్ స్టోన్ మారి దాని ఉடைய ఒక ముఖవురై మారి ఈ 3 శ్లోకం అమంజింది. అదావదు దీనికి గురుపరానంద చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే, అర్జునునికి ఇది ఇంత వినంగానే ఒక మళప్ప ఉండేగా, అయ్యో ఇన్ని ఉందే ఇట్లా బ్రహ్మ నిర్వాణాన్ని అడంజాలంటే మన ఇప్పుడే ఈ దీని పట్టి ఆత్మజ్ఞాన ఆత్మ అంటే ఏమి అనేది ఇప్పుడే మనకు తెలుస్తుంది. మన ఇట్ట దాని పట్టి ఆ దల్లోనే లయించి ఎట్ట మన నుంచి ఉండిందులోను ఆటాని సింతాని వాళ్ళకి సందేహం వచ్చేప్పుడు దాని అదావదు దల్లోనే ఎసంజి ఎట్టా ఉండాల, ఎట్టా దల్లో నిష్ఠగా మన నుంచి ఉండిందులోను బట్టి మనకు ఇప్పుడే ఒక ఓరளவுக்கு ఈ విరుపు వెరుపులోండింత విలకి ఒక చిత్త శుద్ధి అనేది కొంచెం కొంచెంగా వచ్చిందిగా ఆరంభించుతుంది. అట్టానేప్పుడు ఆ ముழுமையான நிலையில పోయి మనం ఎట్టా లయపడిందుకు వెళ్ళవును అటానికి చెప్పేప్పుడు ఆ లయానికి ఎట్టా వెళ్ళవును అనేదాన్ని ఈ ధ్యానం అనేదిని పెట్టి దాని అదావదు చిత్త ఏకాగ్రత మన చిత్త శుద్ధి అనేది చూసాము. అదావదు మనదునుடைய தூய்மை అనేదాన్ని మన புரிஞ்சுకున్నాము. ఇప్పుడు మనదునుடைய ஒருமுக தன்மை, అదావదు కాన్సన్ట్రేషన్ ఫోకసింగ్, దాని ఒకటిగా ఎట్టాటు రావడం. పలదరపట్టు మనసు వేరే వేరే సంబంధం లేనిదింత యోచించుకుంటా ఉండేదాన్ని పోయి దాని ఒరుముఖపడేది ఎట్టా, దాని కాన్సన్ట్రేషన్ ఎట్టా ఎత్తుకు రావచ్చు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. అదావదు ఆత్మ జ్ఞానాన్ని మనం వినిందాము, దాని ఇప్పుడు తిన్న తిండి అసిమిలేట్ అవ్వాలని ఆ రోగం అది ఉరింజపట్టు ఆ నెత్తురులో అది కలందాల. అది మరి ఇది జ్ఞానం వినిందాము మనకు అది మనసులో పరోక్ష జ్ఞానంగా, అదావదు మనకు పరోక్ష జ్ఞానం అంటే మనకు ఊరికే కేల్వి జ్ఞానంగా మట్టం సెవ్విలో దాన్ని వినిందాము. దీని మన జస్ట్ ఈ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని మన వినిందాము, ఇంకా దాన్ని అసిమిలేట్ చేయాల, అది మనసులో పదించాలనిగా మన మేల్ లెవెల్లో నునిప్పులు మేంజినట్టుగా ఈ జ్ఞానాన్ని మేంజుకొచ్చాము. దాన్ని ఏం చెయ్యాల, రోగా అసిమిలేట్ చేయాల, తిరిగి దాన్ని ఎంచుతనే అది మనసులో ఏమవును బాగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో అన్కాన్షియస్ మైండ్ లో తాని అది బాగా ఊరాలనిగా బట్టి క్లోబ్ జాన్ని ఎత్సాము. ఆ క్లోబ్ జాన్ని ఆ జీరాలో ఊరబెట్టతనే అది టేస్ట్ గా ఉన్ను. అది మరి ఎట్టా ఈ ఊరబెట్టేది అనే దానికే ఈ ధ్యానం అనేది, దాన్ని ఎట్టా చెయ్యాల అనే దాన్ని ఇప్పుడు அடுத்த లెవెల్కి చెప్పిపోయారు. అదావదు
అప్పుడు మన జ్ఞానం ఆత్మ జ్ఞానం అంటే ఏమి అనేదాన్ని విని పెట్టింటాము. అప్పుడు మన చేసే செயல் మన డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో అన్ని పనులు చేసేప్పటికి ఈ జ్ఞానం మనకు ఒత్తులొచ్చుతుందా, ఈ జ్ఞానం మనకు హెల్ప్ చేస్తుందా అటని చూసినాముంటే అది వాటికి ఉంది, జ్ఞానం అనేది ఉంది. కావంటే మన నుంచి దాని డే టు డే లైఫ్ లో ఎత్తుకొచ్చింది వెళ్ళవలా. అదే నుంచి వెళ్ళవలేదు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లోండి రియాక్షన్ అనేది అవుతుంది. మన ఒకటి దూరం ఒకటి చెప్పేప్పుడు అదాదు మన వీక్నెస్ అనేది మనకు పురింజంటుంది. ఏదో ఒక బలహీనం అనేది మనకు దెల్లో మన పట్టు పెట్టుకుంటావో దల్లో మన మనసు బలహీనంగా ఉన్ను. మన ఆ దిల్లో మన టచ్ చేస్తారంట దూరన ఆ బలహీనమైన విషయాలు. ఇప్పుడు నేను వచ్చి ఏదో నా బిడ్డ బైగా వద్దే పిరం పెట్టుకుంటాను అంటే దూరం ఒకరు నా బిడ్డని పట్టి తప్పుగా చెప్పారు అనేప్పుడు నాకు ఆ తావులో మనసు ఏమవును బాధర్ చేసింది, సంజలపడింది ఆరంభించును, వర్తపడింది ఆరంభించును. అటానేప్పుడు నేను దిల్లో పట్టు పెట్టుకుంటానో ఆ వీక్నెస్ ఆ బలహీనం అనేది మొదట నేను పురించుకోలే. దిల్లో ఏం చేసేము, దిల్లో ఉడన్నే రియాక్ట్ చేస్తున్నాం. దూరన ఒకరు చెప్పారంట నీ బిడ్డ వద్దే తెలాదు అట అనిసి దబాల్సి నోటో వార్తయి వచ్చింది. అది వచ్చి రియాక్షన్ గా అవుతుంది. ఇది వచ్చి మనకు జ్ఞానం వచ్చి ఉంటనాలు మన నుంచి దాని కంట్రోల్ ఎట్టా దాని ఆ వార్త అప్పుడు ఉడన్నే వాళ్ళకి ఏం చెప్పారో దానికి తోడుతూ మనకు వార్తలు అవుతుంది. దాన్ని ఎట్టా మార్చుకోలే అట అనేది ఈ దీని మూలంగా ఈ ధ్యాన అసిమిలేషన్ ఎప్పుడు వచ్చును అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ లో దాని మనసునుడయ్య అడి ఆళాల కూడా ఈ జ్ఞానం వచ్చి ఊరాల. అప్పుడే అది వచ్చి బయట అట మారి మనకు రియాక్షన్ అనేది రాకుండా ఉన్ను. ఇప్పుడు మనకు మేలోటంగా ఆ జ్ఞానాన్ని తెలిసి పెట్టుకుంటామే తవర అది వచ్చి ఇంకా ఊరిందుకు ఆరంభించలా. ఎట్టా ఊరంగా అయ్యి క్లోబ్ జాన్ ఇదింతా బాగా ఊరుతనే దాన్ని మన టేస్ట్ చేసేప్పుడు ఆ స్వీట్నెస్ ఆ పులుపు కారం ఆ ఉప్పు అన్ని ఇది ఊరేప్పుడు ఆ ఊరంగాయ అనేది మనకు బాగా సప్పు కొట్టు తినేము. అదే అదే ఊరగంట ఉంటే అది వచ్చి ఆ టేస్ట్ ని ఇయ్యంటుంది. అదే ఇక్కడ చెప్పారు. ఆ ఊరు ఎందుకు ఏం చెయ్యాలి అనేదే మన அடுத்த అధ్యాయాలో డీటెయిల్ గా చూడపోయాము. దానికి ఒక ఇంట్రొడక్షన్ గా ఈ 3 శ్లోకం అమంజింది. సూతాడి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. దీనిలో స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుః చ ఏవ అంతరే భ్రువోః ప్రాణ అపానౌ సమౌ కృత్వా నాసా అభ్యంతరచారిణౌ. அதாவது స్పర్శ మోట బాహ్యాన్ బాహ్యాంటే బయటాన్ అర్థం. బాహ్యాన్ స్పర్శాన్ అంటే మనం ఏற்கனவே చూసిండాము. ఈ బయట ఈ పులన్கள் బయట విషయాల్లో தொடர்பு పెట్టేప్పుడు ఆ విషయాలు అన్ని ఉందేగా స్పర్శ ఈ தொட்டு உணர்தல் అనగా చూసేప్పుడు ఆ రూపం
అనగా చెవిలో వినే ఆ సౌండ్ అనగా ముక్కులో ఆ నరుమణం మనాని ఇది మన నుకర్ందేది అనగా టేస్ట్ ఇట మారి ఈ అన్ని విషయాలే ఇక్కడ చెప్పారు. బాహ్యాన్ స్పర్శాన్. స్పర్శాన్ అంటే విషయాలు అని అర్థం. ఈ ఒళి మొదలియ అన్ని విషయాలని బయట బాహ్యాన్ అంటే బయట ఉండే ఈ విషయాలు అన్నిని బహిహి కృత్వా. బహిహి అంటే బయటనే పెట్టాల. అదాவது దాని రోగ మనసులో ఎక్కువ రాకూడదు. ఏది బయట విషయాలు అన్నిని బయటనే పెట్టి రావాల అంటే ఏమర్థం? బయట విషయాల్ని వద్దే రోగ మనసులో ఆ పట్టుగా ఎత్తుకొచ్చుకోకూడదు. దాని దానిలో బంధపడుతుకోకూడదు. మన ఆ విషయాల్ని అన్నిని అట్టనే ఆవాలా. ఇప్పుడు ఇవాళ ఈ పని చేసేము అంటే ఆవాళ్ళకు అది ఏమి యూసో దాన్ని ఉపయోగపడిచి అట్నే మన దాన్ని ఉడిసి రావాలి. దానిలో బంధపడకూడదు అనేదానే ఇక్కడ చెప్పారు. అదాவது బయట బాహ్యాన్ స్పర్శాన్ బహిహి కృత్వా అటానిసి ఎత్తుకోలే. అటాని ఎప్పుడు ఏమవుతుంది? వెలి విషయంగళే బయట ఉండే విషయాల్ని బయటనే పెట్టిసి అనకేం చేయాలి? ఎట్టా స్టెప్ బై స్టెప్ గా ఎత్తుకు రావాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మొదటి పని ఏం చెయ్యాలి? బయట ఉండే విషయాల్ని బయటనే పెట్టి చక్షుహు అంటే ఈ కన్నుని చ ఏవ అంతరే భ్రువోహో. అదాவது ఈ కన్ను అనేప్పటికి అన్ని జ్ఞానేంద్రియాలు కన్ను చెవి ముక్క అన్ని ఉన్నాయి. అన్ని విషయాల్ని మెయిన్ గా కన్నే మనకు అన్ని విధ డిస్టర్బెన్స్ ఇచ్చేదాని నుంచి కన్నుని మట్టు ఇక్కడ ముఖ్యంగా ఎత్తుకోలే. అన్ని విషయాలనేని మన అన్ని దీనినేని మనం ఏం చేయాలి? రోగ అంతరే అంటే రోగ కూడి దాన్ని తిప్పుకోలే అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. మెయిన్ గా కన్నుని ఏం చేయాలి అంటే ఈ భ్రువోహో అంటే ఈ రెండు పురువానికి మధ్యలో అటానిసి అర్థం. ఆ పురువాల మధ్యలో అంతరే మధ్యలో కువ్విచ్చి అంతరే అటానిసి వాళ్ళు దానిలోనే నిలివిస్తారు. కంటే మనం ఏమెత్తుకోలే? అంతరే కృత్వ అక్కడ అని పురువాని మధ్యలో దాన్ని కువ్విచ్చి కాన్సన్ట్రేషన్ ఎత్తుపోలే? రెండు పురువానికి మధ్యలో ఎత్తుకోలే. దాని నుంచి రెండు కన్నుని కష్టపడి పురువాని మధ్యలో ఇట్లా చూసేము అటానిసి కన్నునింత శ్రమ పడుతుకోవాల్సిన అవసరం. కన్నుని మన కన్ను బాగా తెరిసి ఉంటే బయట విషయాలు పూర పోతా ఉండు రోగ. దాని నుంచి కన్నుని మూసుకోలే. వద్దే మూతనాలు నిద్ర వచ్చును. దానించి అరహొరేగా మన దాన్ని మూసుకుని ఏం చెయ్యాలి? మన ఎన్నాని పురువ ముద్దిలో కన్నుని పురువ మధ్యలో ఎత్తుకోవలసింది లేదు. మన ఎన్నాని పురువ మధ్యకి ఎత్తుకుపోవలే. அதே ఇక్కడ చెప్పారు. அடுத்து பிராண அபானவ் சமௌ கிருத்வா. அதாவது మన ఇన్హలేషన్ ఎక్లేషన్ வெளி మూச்சு ఉள் మూచుని చెప్పేమి. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ ఆ రెండుని ప్రాణ అనేది వెలిమూச்சு, అపానన్ అనేది ఉள்మూச்சு. ఈ రెండుని సమౌ ఉంటే సమంగా అదాவது మన రెండుని ఒకటి వద్దే బయట ఉడిసేది కొంచెం అట్ట మాదిరి లేకుండా రెండునేని సమంగా చేసి అటానిసి అర్థం. నాడి శుద్ధి అని చెప్పేమేగా. ఈ నాడి శుద్ధి చేసేప్పటికి ఆటోమేటికా ఈ ఉள்మూச்சு வெளிமூச்சு సమంగా పోయిందుకు ఆరంభించును. దానే ఇక్కడ చెప్పారు. ప్రాణ అపానవు సమౌ కృత్వా. ఈ ప్రాణ అపానం అనేది ఎక్కడ పోతా ఉంది, ఎక్కడ సంచరిస్తా ఉంది అనేదాని ఇక్కడ அடுத்த వార్తలో చెప్పారు. నాసా అభ్యంతర చారినవ్. అదాவது ఈ ముక్కు రోగ పొయిసి ఒత్తా ఉండే ఈ ప్రాణన్ అపానన్ ఈ రెండుని సమౌ కృత్వ రెండుని సమంగా చేసి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇంకా ముడింజలా அடுத்த శ్లోకంలోనే ముడించుతుంది.
దీన్ని ఇంకోతరు చూస్తా ఈ శ్లోకాన్ని. ఏం చేసేమో మొదటి పని ఏమి, ఆ బాహ్యాన్ స్పర్శాన్ బహిహి కృత్వ, వెలి విషయాల్ని అన్నినేని బయటనే పెట్టి, అది బయటనే పెట్టింటే అనే మన పనులు చేయద్దనా, బయట విషయాల్ని బయటనే పెట్టితే అంటే దల్లో బంధపడకూడదు. అదే అక్కడ విషయం వచ్చి ఏమింటే వాళ్ళ ఆ క్షణానికి ఏం మనం చెయ్యాలో దాన్ని బాగా చేసుకుపోతా ఉంటే అది మనస్సులో బంధంగా పడకూడదు. అదే ఆ బంధంగా పడేది పట్టుగా దానిలో దానే పెట్టుకు తొంగేమేగా, అది లేకుండా ఉండాలి అనేది ఇక్కడ మన గమనించాల్సింది. దాని ఇదింతా బయట విషయాలు, ఈ సెయల్, ఈ శరీరం, మనసు, బుద్ధి అనే దాని ఉடைய స్వభావానికి దాని ధర్మాల్ని అది చేతుంది అనేది మన పురించుకున్నా ఉంటే అది దాని విషయాల్లో పోయి అది వాటికి వచ్చును. దానిలోనే నిలాదు. మననే ఏం చేసేము, ఇది పట్టినది ఇది పట్టనిది అని చెప్పి ఆ విషయాల్లో మనస్సులో పట్టుకు దాన్ని తొంగుంటా ఉంటాము. అది చెయ్యకూడదు అనేదే ఈ వరి మూలంగా చెప్పారు. అదావదు బాహ్యాన్ స్పర్శాన్ బహిహి కృత్వ. దానికి దీనిలో ఏం వేసిండారంటే ఈ బయట విషయాలు పైగా ఏ విధమైన ఆర్వం, ఒక ఇంట్రెస్ట్ ఎత్తి దానిలో మన మనసుని సెలుతకుండా దాని బయటనే పెట్టరావాల. అట్ట పెట్టేప్పుడు ఆటోమేటిక్ అది బయటనే ఉండు, మనకు రోగా రాదు. మనం ఎప్పుడు దానిలో ఆశై సంకల్పం అనేది ఇంత పెట్టేమే, కామ సంకల్పం అనేది ఇంత పెట్టేప్పటికే దాని పట్టియే మన ఎన్నాళ్ళని రోగా ధ్యానించుకుంటా అని ధ్యానం దేని పట్టి ఉండాల, మనకు రోగా ఉంటే ఆ ఆత్మాని పట్టి ఉండాల, దేవుణ్ణి పట్టి ఉండాల. ఇక్కడ మనం ఏం చేసేము, విషయాల్ని ధ్యానం చేసింది ఆరంభించుతున్నాము. ఫ్రీగా ఉండేముంటే ఏం చేసేము, ఏమైనా విషయాల్ని అప్పుడు ఇట్ట నడిచింది, ఇప్పుడు ఇట్ట నడిచింది, ఇంకా ఏం నడబోతుంది అట్ట అనేసి ఇట విషయాల్ని పట్టి ఎన్నాళ్ళు పోతా ఉంది. దాన్ని అన్నిని ఉడిసి రావలే అనేదానే ఇక్కడ చెప్పారు. அடுத்து ఏం చేయాలి, சக்ஷுஹு ஏவ அந்தரே ப்ருவோஹோ. அதாவது ఈ కన్నుని ఏం చేయాలి, కొంచెం కొంచెం గాని ఆ పూర్వ మధ్యలో ఆ కాన్సన్ట్రేషన్ ని పూర్వ మధ్యకి ఎత్తుకొచ్చి రావాల. కన్నుని అరహొరగా మూసుకుని వద్దే మూతనాలం నిద్ర వచ్చును, ఫుల్లా తెరిసి ఉంటనాలం బయట విషయాలనే అది చూసుకుంటాను. దాని నుంచి దాన్ని అరహొరగా మూసుకుని అనగా మన ఎన్నాని ఆ పూర్వ మధ్యకి ఎత్తుకొచ్చి రావాలి. కన్నుని పూర్వ మధ్యకి ఎత్తు రావాలి, కన్నుని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలి, మన ఎన్నాల్ని అక్కడ పూర్వ మధ్యకి ఎత్తుకొచ్చుకోలే. అట్ట చేసి అనగా అడుతు ఏం చెయ్యాలి, ఈ ముక్కులో అభ్యంతర చారినం, నాసా అభ్యంతర చారినం అంటే ఈ ముక్కు రోగ బయట చారిన ఉంటే చరతి, అదాదు పొయిసి వస్తుందిగా ఈ వెలిమూచ్చు ఉள்మూచ్చు అనేది. ఆ రెండుని సమౌకృత్వ, ప్రాణ అపానవు సమౌకృత్వ, ఆ రెండుని సమంగా చేసి ఏం చేయాలి, அடுத்த శ్లోకం, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛాభయ క్రోధః యస్సదా ముక్త ఏవ సః. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛాభయ క్రోధః యస్సదా ముక్త ఏవ సః. దీనిలో அடுத்து ఏం చేయాలి అనేది అనేసి పేరు. ఇది ఆ ప్రాణ అపానం దేనికోసం మూచుని సమపడతాలి అంటే, మూచుకుని మనస్సుని మనకు ఆ సమపడతంగా మనస్సు వచ్చి కొంచెం కొంచెం గాని ఏమవును ఆ ఎన్నాళ్ళు లేకుండా அமைதி అడంజిందుకు ఆరంభించును. దానికే ఈ ప్రాణాన్ని మనకు ఆ ధ్యాన భావన రావాలేక, మనసు కొందలించుకుంటా ఏదైనా కోపాలో లేకపోతే ఏదైనా ఆశలో
మనసు శాంత లేకుండా ఏదిన్నా పట్టి సంబంధం లేని ఎన్నాళ్ళు నిండా వచ్చుకుంటా ఉన్నప్పుడు ధ్యానం ఎట్టా వచ్చును? కండిపుగా రాదు. ఇక్కడ మన 6வது అధ్యాయంలో ఏం చూడబోయే ఉంటే ఈ ధ్యానాన్ని పట్టి చూసేప్పుడు మన తనిగా కూండి ఒక 10 నిమిషం ధ్యానం చెయ్యాలా అనేది మట్టుం లేదు. ఈ 24 గంటల సేపుని మన చేసే செயల్ని పూరాని అని ధ్యానంగా చేసిందుకు ముడించును అనేదాన్ని చెప్పబోయారు. దాని నుంచి మనకు ఎట్టా ఆవాల మనసుని పెట్టుకోలే, అన్ని వేళని ఎట్టా మనసుని పెట్టుకుంటే ఆ ధ్యాన భావన అనేది మొదట మనకు వచ్చును అనేదానికే ఈ స్టెప్స్ చెప్పిండారు. సరే, యతేంద్రియ యత ఇంద్రియ మనహ బుద్ధిహి, అదావదు యథ అంటేనే ముయర్చి చేసి, అదావదు మన వసాలు పెట్టుకోవాలి దేని ఇంద్రియాల్ని, அடுத்து మనహ, அடுத்து బుద్ధిహి. మన మనసు బుద్ధి అనగా ఈ పులన్கள் దీని అన్నిని మన వసాలో ముయర్చి చేసి పెట్టుకోలే అనేదే ఆ వార్తలో చెప్తుంది. அடுத்து వచ్చి మునిహి అట్ట ఉండే మునివన్ అంటనేని మునిహి అంటే ఆ ధ్యానాల మనసుని వచ్చి ఆ ధ్యానాలు పెట్టుకుంటే వాళ్ళు అననాథ్ మునిహి అటనేసి ఒక వార్త ఉంది. అదావదు మనసులో ఆ బ్రహ్మానియే ఎంచుకుంటా ఉండేవాళ్ళు. ఆ మునిహి మోక్ష పరాయణాహ, అదావదు వాళ్ళు వచ్చి పరాయణం, అయనం అంటనేని పాదై అటనేసి అర్థం. వాండుடைய లక్ష్యం ఏమి అక్కడ? ఆ మోక్ష పరాయణக, మేలాன ఆ బ్రహ్మాని అడంజేదే వాండుடைய పాதை అనేదాని వాండు అట్ట ఎంచుకుంటే ఆ మునివన్, அதாவது முக்தினியேனி உயரிய மேலான குறிக்கோள்గా ఎంచుకు ఉండేవాండు. అట్ట ఉండేవాండే ఈ మోక్ష పరాయణக. వాండు విగత ఇచ్చా భయ క్రోధ, విగత అంటే వీత దానిసి మన వీత రాగ భయ క్రోధ అని స్థిత ప్రజ్ఞ లక్షణాలు చూసాము 2వ అధ్యాయంలో. అదే మరి ఇక్కడ వచ్చి విగత అంటనాலும் వీత అంటనాலும் ఒకే అర్థనే. దాని ఉడిచిన వాళ్ళు దేని ఉడిచిన వాళ్ళు? ఇచ్చా అంటే ఆశై, அடுத்து భయం అనేది మనకు తెలుసును వెరుపు. ఈ కామం, భయం, క్రోధం అంటే కోపం, ఈ దిల్లోండితా విడుబడిన వాండు. అదావదు ఇదిలో 3 క్వాలిఫికేషన్స్ చెప్పిండారు. ఈ పులన్గల్లోండి పులన్கள் మనసు బుద్ధి దీని అన్ని తన వసాలు పెట్టుకుండే వాళ్ళే. అనగా ధ్యానాల ఈడుబట్టు ఉండే ఆ మునివర్ ఏం చేశారు? మోక్ష పరాయణగ. ఆ పరాయణగ అంటే ఆ మోక్షానియేని మేలాన లక్ష్యంగా ఎంచుకుంటే ఆ మునివర్ ఏం చేశారు? ఇచ్చా భయ క్రోధాల ఉండి తనని విడువిచ్చుకున్నవాండు. ఏ విధమైన ఆశை అనగా వెరుపు, అదావదు మనకొచ్చి అన్నికి వెరుపు అనేది వచ్చింది. ఈ మరణ భయం, అయ్యో ఏమవునో, సచ్చేపుడికి ఎట్టా ఉన్నో ఏమో, ఫ్యూచర్ మన వరంగాలం ఏమవునో ఎట్టావునో, ఏది నడుస్తునో దేనికంటే దేనిచ్చి ఆ వెరుపుంత అవుతుంది? మన వచ్చి బయట ఉండే విషయాల్ని మన సార్ந்து ఉండాము. మన మనసు వచ్చి ఎప్పుడు నేని బయట విషయాన్ని సార్ందుంది. దేని నుంచి అట్ట చెప్పేము? మనవుடைய సంతోషానికి మన బయట విషయాల్ని సార్ந்து ఉండాము. ఇది ఇట్ట నడితే నా సంతోషంగా ఉంటుంది, వీళ్ళు ఇట్ట మారి నడుచుకుంటే నా సంతోషంగా ఉంటుంది, అనగా ఈ పొరులు నాకు తగులుతే నేను సంతోషంగా ఉంటుంది అటనిసి నేనేం చేశాను? నా మనసులో నా సంతోషం అనేది బయట విషయాల్ని సార్ందే ఉండేదానించి నాకు బయట విషయాలు ఎప్పుడు ఒకే మాదిరి ఉన్ను చెప్పిందిలోనా కండిపుగా ఉండదు. ఏవాళ ఏం నడుసునో మనకు తెలాదు. అది వచ్చి మారి మన ప్రారబ్ధ వసానికి తగ్గట్టు అక్కడ వచ్చి ఒకవేళ సుఖం వచ్చును, ఒకవేళ దుఃఖం వచ్చును అటనిసి మార్చి రానే చేసును. కాబట్టి మన వచ్చి
దాని బయట విషయాల్ని సార్ந்து మన మనసు ఉన్నదంటే మనకు వెరుపు అనేది రానే చేస్తును. అయ్యో ఈ నొప్పి వచ్చునో ఆ నొప్పి వచ్చునో అట్టొచ్చునో కరోనా వచ్చునో అట్ట అనేసి ఏదిన్నా ఒకటిని మన ఎంచుకుని వెరుతానే ఉండాల్సింది వచ్చును. కాబట్టి దీనిలో వీళ్ళు ఏం చెప్పారు, అదింత తేవలేదు. మన ఏం చేయాలనో మన ధర్మంగా మన ఎట్టా ఉండాలనో అట్ట ఉండుకున్నాముంటే రానిది వచ్చేది రానిది మనవుడయ్య చేత లేదు అనే దాన్ని పురించుకుని నే ఆత్మగా ఆ సచ్చిత ఆనందంగానే ఉండాను. నాకు రోగని అంతర్ సుఖగా అంతర్ ఆరామగా చూసామిక రోగనేని వండు ఆ దిల్లోనే తెలచుకు వండు ఉండేదానిచ్చి వీటికి ఈ ఒక విషయ ఈ ఇచ్చై భయం క్రోధం అనేదినే ఒకటినే వండుకు లేదు. అట్ట ఉండేవాడి యహ అట్ట దోరుండారో వాళ్ళు సదా ముక్తగ, సదా అంటే ఎప్పుడునేని వాడు ఫ్రీడమ్, ముక్తగ అంటే విడుదల అடைஞ்சிన వాడికి ఏ విధమైన ఆ కట్టుపాடு ఆ డిపెండెన్స్ సార్ந்து దేనిని సార్ந்த கண்ட వాడు ఉండేదానిచ్చి వాడు ఎప్పుడు సుతంత్రమేని వాడే సదా ముక్తగ ఏవ సహ. సహ అంటే వాడు యహ దోండు ఇట్టంతా ఉన్నాడో ఈ విషయాలు ఈ ధ్యానం చేసేదాని ఉடைய బలనుని ఇక్కడ చెప్పారు. ఇట్ట ఉండేవాడు ఆ ముక్తన్గానే ఉన్ను. సహ ముక్తగ ఏవ వాడు கண்டிப்பா முக்தினி அடைஞ்சித்தனாண்டு. வேக வாண்டொచ్చి వాడు ఆ బ్రహ్మ నిలయే అవేదానించి ఆ ఫ్రీడాన్ని వాడు అడంచాడు, ఆ ముక్తిని అడంజిదానించి వేరే ఏదిని తనిగా ఒక మోక్షం అనేది ఒక ఏదో వైకుంఠ పోవల కైలాసం పోవల స్వర్గాని పోవల అటాని సింతాని వాడికి ఆ ఎన్నం ఏది నేని వాడికి రాదు. వాడు ఇక్కడ నేను జీవన్ ముక్తి అవితున్నాడు. ఈ ఎన్నాలో ఈ బ్రహ్మ నిலையிலோனே వాడు ఉండేదానిచ్చి ఈ అదావదు ఈ వెలి విషయాల్ని పట్టి యోచించకుండా వాడు ఆ ప్రాణ అపానన్నిత ఆ సమంగా పెట్టుకుని ఈ పులన్లాని అన్నినేని ఒక అంతర్ బయట చూడకుండా రోగహుడి చూసే ఆ తన్మని ఎత్తుకొచ్చి వాడు ఈ మనసు బుద్ధి ఇంద్రియాల అన్నినేని తన వసాల పెట్టుకుని ఆ లక్ష్యం వచ్చి ఆ మోక్షం అనేదిలోనే వాడు ఉండేవాడు. ఈ ఇచ్చై భయం క్రోధం ఇదింత లేనివాడు ఏమేంటి ఎప్పుడు నేని ఫ్రీగానే అవితున్నాడు. వాడికి ఒక ఇప్పుడు వాడు ముక్తి అడంజేది ఆనకు ముక్తి అడంజలేదు అట్టంతా లేదు. వాడు ఎప్పుడునే ముక్తంగానే వాడు వచ్చి వాడికి ఏ విధమైన బంధం అనేది వాడికి దూరుగదు అనేదాన్ని ఈ 28 మూలంగా చెప్పినారు. அடுத்து ఈ ఇట మారి ఆ మనసులో ఆ ఎన్నం ఏ అదాది ధ్యానం అనేదాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పారు. ఈ బయట విషయాలు పోకుండా రోగనే ఎంచుతా ఉండాలి. దేని ఎంచాల అనేదాన్ని ఈ 29வது శ్లోకాల அடுத்த శ్లోకాలో చెప్పారు. అదావదు ఈ మనసుని బయట విషయాలు పోకుండా రోగా చూసిందిగా ఆరంభించాల. రోగా దేని ఉణర్ందాల దేని అరించుకోలే అనేదాన్ని ఈ శ్లోకాలో அடுத்த శ్లోకాలో చెప్పారు. అదావదు ఈ భగవా మన ఇరైవన్ అటని చెప్పేమి ఆ ఇరైవనుடைய లక్షణం ఏమి దానిuடைய స్వరూపం ఏమి అనే దాని తని ఇక్కడ 29లో చెప్పి దల్లు ఆ ఇరైవన్ని దోరు ఎంచుతా ఉండారో వాళ్ళు ఆ శాంతిని అడంజేరు, మన அமைதிని అడంజేరు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సూతాడి భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతే. భోక్తారం అదావదు దీని మొదట సర్వలోక మహేశ్వరం అనే వార్తని ఎత్తుకుంటా. సర్వలోక అంటే అన్ని ఉలహానికి ఈ
ఈ ప్రపంచం ములుసు అన్ని ఉలగాలోని మహేశ్వరం, ఈ ఉలగానికి అన్నిటిని మహా ఈశ్వరం, మహత్ ఈశ్వరం అంటే, ఈశ్వరం అంటే తలైవర్ అని అర్థం. దోరు అన్నిని తన కట్టుపాడులో పెట్టుకుంటారో, లీడ్ చేసి తొడపోయారో అట్ట ఉండే ఆ ఇరైవన్ పరంబొరుள் అట్ట అనిస్తా చెప్పేమేగా. వాండే సర్వలోక మహేశ్వరం, అన్నికిని ఈశ్వరన్ గా ఉండేవాడి. ఈస్ అంటేనేని కట్టుపడితేది, తన వసాల పెట్టుకునేది అర్థం, కంట్రోల్ చేసేది అర్థం. సర్వలోక మహేశ్వరం అంటే అన్ని ఉలగానికి மேலான தலைவன்கா, உயர்ந்த தலைவன்கா ఉండే ఆ ఇరైవన్ అని అర్థం. అట్ట ఉండేవాండు యజ్ఞ తపసాం. ఈ యజ్ఞం తపస్సు, యజ్ఞం అంటే ఏమి, ఈ వేల్విలు అనగా తపాలు, దవం. దవం యజ్ఞం తపం అంటే దేవుణ్ణి వழிபడే తన్மை. మన వేరే వేరే చేసి, అదాவது మన செயல் అన్నినేని యజ్ఞంగా చేసేము అనగా దవంగా, అదాவது మన ఏమి మన అదాவது మన ఒళ్ళుని మనసుని దీంతో కంట్రోల్ చేసేదానికి, మన వసానికి ఎత్తుకు చేసేదానికి పల యజ్ఞాలు చేసేము, దవాలు చేసేము. దవం అనేప్పుడు ఈ వ్రతం అనగా తీర్థయాత్ర పోయేది అట మారింత ఏకపట్ట విషయాల్ని మన చెయ్యచ్చు. నామజపం చెప్పేది అనగా పూజలు, పునస్కారాలు అదింతా చేసేది. ఇట మరి దేవుణ్ణి ఆన్మీగ வாழ்க்கைకి మనని దానితో ఎనర్చుకునేది అట్ట ఉండేది. ఈ దేవుణ్ణి మురైగా దాని అన్ని యజ్ఞాలు దవాలు అన్ని చేసేది. అట్ట చేసేవాళ్ళే భోక్తారం. దోరుకోసం చేసేది ఇది అన్ని నేని దేవుడి కోసం, దేవుడి కోసం యజ్ఞ తపసాం అనేప్పటికి ఈ దేవుడి కోసం అన్నిని చేసేవాళ్ళు. అట్ట ఇదిలో మనం క్లియర్ గా పురించుకునేది ఇది వచ్చి ఇరైవన్ని పற்றி, ఇరైవనుకు విశేషణంగా ఈ అన్నినే అమంజిద్ది. సర్వలోక మహేశ్వరం అంటే దోరు ఆ ఇరైవన్. యజ్ఞ తపసాం అంటే ఈ యజ్ఞ మూలంగాని తపం మూలంగాని దోర్ని మన వழிபడేవో, ఆ ఇరైవన్ని. అట అన్నినేని ఈ ఇరైవన్ని గురించి చెప్పే వార్తలుగా అమంజింది. మొదటి వార్త ఏమి, సర్వలోక మహేశ్వరం, ఆ అన్ని ఉలగానికి மேலான தலைவன்கா ఉండేవాడు. அடுத்து యజ్ఞ తపసాం అనేప్పటికి ఈ యాగాలు దవాలు అన్నిని చేసేవాడు. ఆ తపసాం భోక్తారం, భోక్తారం అంటే అట్ట వழிபడేప్పటికి దాన్ని అనుభవించేవాడు. అదావదు దేని మూలంగా మన స్తోత్రాలు భజనలు అన్ని చెప్పేది దోరు కోసరం, ఆ దేవుడి కోసరం. దాని వాడు భోక్తారం అంటే దాని వినేవాండు అనేట్టుగా, దాన్ని అనుభవించేవాండు. అనుభవించేది అంటే వాడు మాయాశక్తితో వాడు మన ఈశ్వరుణ్ణి మన వழிபడేము. మాయాశక్తితో ఉండే ఆ ఈశ్వరుణ్ణి మన వழிபడేము. దాన్ని అనుభవించేవంటే డైరెక్ట్ అనుభవించేవాండు అని అర్థాన్ని ఎత్తుకోకూడదు. మన ఏం ఎత్తుకోలే అంటే ఇప్పుడు కోయిల్లో దిల్లోంతాని దీని మన ఆ విగ్రహాల్ని దీనింతాని మన పూజ చేసేము, వழிபడేము. వేరే వేరే యాగాలంతా చేసేము, తపస్సుంతా చేసేము. దాన్ని ఎంచి అట మారి చేసేదాన్ని అన్ని వాడు అనుభవించేండు అనేట్టుగానే మన ఎత్తుకుంటున్నాము. ఈ అదాదు వ్యవహారిక దృష్టిలో, పారమార్థిక దృష్టిలో చేసేప్పటికీ అన్ని నేని ఆ ఉణర్వుమయనే. ఇక్కడ వచ్చి మన ఎత్తుకుంటున్నాము వ్యావహార దృష్టిని. మన వ్యావహారికం అంటే ఏమర్థం, మన డే టు డే లైఫ్ లో అదాదు వ్యవహారం చేసేప్పుడు, செயల్లు చేసేప్పుడు అన్నిని ఆ దేవుడిగా ఎంచి వழிபడేము. దాన్ని అనుభవించేవాడు దోరు ఆ దేవుడు. దానే అక్కడ భోక్తారం అటంటి పేరు.
ఈ యజ్ఞం దానంతా దోరు కోసరం దోర్ని ఎంచి మన చేసేమో ఆ ఎంచి చేసేప్పటికి అది దోర్ని పోయి అడంజుతుంది, ఆ దేవుణ్ణి పోయి అడంజుతుంది. దాని ఆ దేవుండు అనుభవించారు. ఆ అట్ట ఉండే ఆ దేవుండు అటని అర్థం. சரி, அடுத்தது வச்சு சுஹ்ருதம் சர்வபூதானாம். அதாவது சுஹ்ருதம், சுஹ்ருத் అంటే నన్బన్ అనేసి అర్థం. సర్వభూతానం అంటే అన్ని, భూతానం అంటే బీయింగ్స్ ఉయిర్నాలు అని అర్థం. అన్ని ఉయిర్లాడుకుని నన్బన్గా ఉండేవాండు. అట్ట ఉండే మాం అంటే ఎన్నై. ఇక్కడ వచ్చి కృష్ణుడు వచ్చి తనని ఆ పరంపొరులుగా ఆ ఇరైవన్గా ఇక్కడ చెప్పారు. அதாவது ఇక్కడ వచ్చి వసుదేవరుடைய ఆ కొడుకుగా మన ఎంచకూడదు. ఈ ముళు దీనికి ఇరైవన్గా అన్నిలోని నీకమర నిరంజి ఉండే ఆ ఇరైవన్గా ఎంచాల. అట్ట అన్ని సర్వభూతానం సుకృతం అనేప్పుడు అన్ని ఉయిరులు గాని నన్బన్గా ఉండేవాండు. అట్ట ఉండే వాణ్ణి వాడు సుకృత్ అంటనేని అదాదు ఒక నన్బన్ అనేవాడు దేనిని కైమారుగా ఎదురు చూడండి. ఒకటి మనకు మంచిది చేసినారంటే ఆ మంచి వాళ్ళు ఇట్ట చేశారు, దానికి బదులుగా నువ్వు ఇట్ట కండిపుగా నే ఒకటి నీ చేసినానంటే నువ్వు నాకు బదులుకి ఏం చేసావు అటనిసిందా ఆ ప్రయోజనాన్ని వాడు యోచించేది లేదు. అట్ట ఉండేవాడే సుగురుత్ అటని అర్థం. హృత్ అంటే హృద్ అంటనేని మనస్సు, ఆ హృదయం, ఆ రోగ మనసులో ఏ విధమైన కైమారుని వాడు ఎదురు చూడని వాడు అట్ట ఉండేవాడే అందరుடைய మనసులోని ఉండేవాడుగా ఆ హృదయం సుహృద్ అంటనేని అందరి హృదయాల్లోని వాడు ఉన్నాడు. దేనించి అందరి హృదయాల్లోని మన నుంచి ఉండింది వెళ్ళవుతుంది అంటే అందరికి మంచిదే చేసిన కైమారు ఎదిని ఎదురు చూడకుండా. ఇప్పుడు వచ్చి బయట ఈ ఉలహాలో ఉండే వాళ్ళు అందరూ ఏమించుతూ ఒక్కొక్క ఎదిని చేసి దీన్ని మనం చేసామే దూరంలో ఒకరు వేరే మారి నడుచుకున్నారంటే తోట మనసు ఏం చెప్తుంది, ఇన్ని చేసాము మనకు ఒక నండ్రి విశ్వాసం ఉందా చూడు, ఇన్ని ఒకటి కూడా పురించుకోకుండా అటాని సింతాని మనసు ఎంచితుగా ఆరంభించుతుంది. కాబట్టి ఈ ఇరైవన్ అనే దీని ఎంచేపుడుకు అది వచ్చి ఏ విధమైన కైమారుని కరదగండా అందరితోని అన్నిని ఆ నన్మైని మట్టునే చేసే వాడుగా ఉన్నాడు. అదాவது தீமை వచ్చి அடுத்து మనకు ఎట్టా తీమై అవుతుంది అంటే తీమ వచ్చి మన చేసే செயల్ నుంచి వచ్చే ఆ ప్రచనలు. నే ఇప్పుడు నే ఎంచి చూసాను, నే ఒక్క తప్పుని నే చెయ్యలేదే అంటే మన ఈ జన్మాలో చేసిందాచ్చు పోన జన్మాలో చేసిందాచ్చు ఎప్పుడు చేసినామని మనకు తెలియదు. అదాவது మనకు వచ్చి ఈ ఉలహాని ముழுமைగా చూసే తన్మై మనకు లేదు. మన మనసుకి మన వచ్చి ఈ రాగద్వేషం అనే కన్నాడితోనే అన్నిని చూసేమే తవర టోటాలిటీ ఆ ముழுமைగా ఈ ఉలహాని చూసే ఆ ఇది వచ్చి మనకు దూరుగదు. అట్ట మనకు లేని దానించి మన నుంచి ఆ ముழுமைగా చూసే తన్మై మన మనసుకు లేని దానించి మన అన్నిలో ఉండే కురైలినే బద్ద చేసేము. ఇక్కడ ఇరైవన్నుடைய తన్మై ఏమి, అన్నినేని సరిగ్గా ఆ అన్నినుடைய హిదానియే ఎంచేది, దానికి తగ్గటే ఆ బలన్లు అన్ని కర్మఫల దాత అన్ని కర్మాలకు ఉండే బలాన్ని వాడు ఇచ్చుకుంటా పోయేదానించి వాడు వచ్చి అందరు మనసులో ఉన్నాడు. అట్ట హృదయాలు ఉండేవాడు అందరికి செயల్లోనే బలాన్ని ఇచ్చేవాడు. అన్ని విధాలోని మన ఉణర్వు నిలైకి సాక్షిగా ఉండేవాడు వాండే. అన్ని మన ఏం ఉణర్ந்துతనాலும் దానికి సాక్షిగా ఉండి దాన్ని చూసుకుంటా ఉండేవాడు. హృదయాల ఉండుకుని ఆ అన్నిని సాక్షిగా చూస్తా ఉండేవాడు. అట్ట ఉండేవాడిని జ్ఞాత్వా అది దోరు మాం నేను అటానిసి అరించుకుని శాంతిం రిచ్చతి ఆ మన அமைதிని అడంజేయండి. ఆ మన அமைதி అనేప్పటికి
ఈ పిరప్పు మప్పే ఆ அமைதி అనేది బట్టి ఈ ఏమి తర్కాలిక அமைதி లేదు. ఆ పిరప్పు ఇరప్పు అనే ఆ సంసార சுழல்లోండి వాడు విడుదల అடைஞ்சేప్పటికి వాడు முழுமையான அப்சல்யூட் பூரண அமைதிని వాడు అடைஞ்சேడు. ఎప్పుడొచ్చి ఆ ఇறைவన్ని వాడు ఏం చేయడం ఇట్టా ఉండే ఇறைவన్ని ఎట్టా ఉండే ఇறைவன் అన్నికి ఆ தலைவன்గా ఉండేదే వాడు ఆ కర్మ మన యజ్ఞాలు తపాలు చేసేవిగా దాని దోరు అనుభవించారు. అట్ట ఉండే అన్ని దోరు కోసం చేసేము, ఈశ్వర వழிபாடுగా చేసేము. దాని ఉடைய భయాన్ని వాడే అనుభవించండి. అట్టంటే ఏం అర్థం బాగా யோசிச்சுண்டா దీనిలో వచ్చి దాన్ని అనుభవించేంటుంటే మన ఈ బ్రహ్మాని అంచే అదావది ఈ ఉలగ పూరాణియేని ஆஹா இறைவனே உண்ணாண்டு அட்டானே எப்படி தானியுடைய பலனை அனுபவிச்சதோரு இறைவனே அது எட்டா இறைவன் அனுபவிச்சுன்னு మననేక అనుభవించేము అంటే ఈ ఉలగాల నడిసే செயல்ல అన్ని ఉందేగా మార్చి మార్చి ఆర్డర్ గా అన్ని సైకిల్స్ పోతానే ఉంది. ఆ ఆర్డర్ గా ఎప్పుడు వ్యవహారాలు మన వ్యావహారికంగా డే టు డే లైఫ్ లో ఈ వ్యవహారాలు చూసేప్పుడు అన్ని నేని ఆ బ్రహ్మానికే పొయ్యి సేరుకుంటా ఉంది. మన చేసే செயல் పూరానేని దల్లోనే పొయ్యి సేరుతా ఉంది. అటానేప్పుడు ఆ దాని అట్ట ఒక యాంగిల్లో చూసేప్పుడు వాండే ఆ అనుభవిపనుగా అవేండి వాండి ఎక్కడ ఉన్నాండు అన్ని భూత ప్రాణిகளுடைய ஹிருதயால ఉన్నాండు. சுக்ருத்து வாண்டதோரு நண்பன் అన్ని ఉయిర్లకు వాండు నన్బన్ ఎట్టా నన్బన్ గా ఉన్నాండు మనం ఏర్కనవే చూసినాము. నిర్దోషం సమం బ్రహ్మ ఈ బ్రహ్మ అనేది ఏ విధమైన కుట్రం దాంట్లో దొరకదు, అన్నిలోని సమంగా వేరే అది ఉంది. అటానేప్పుడు అన్ని ప్రసెన్స్ దాని ఇరుపు మాత్రాలు అన్నిని ఒళిర్విచ్చుతుంది. దానికి ఏ విధమైన కుట్రం అనేది దొరకదు. అన్ని భూతాలని వాడు సమంగా అన్నిలోని ఉండి అన్నిని దాని செயல்ని చెయ్యబెట్టేది. అట్ట ఉండే నన్ను అట మాం జ్ఞాత్వా అట్ట నన్ను తెలుసుకుని అట్ట నన్ను పురించుకుని నన్ను అనేప్పుడు ఇక్కడ ఏమి ఆ బ్రహ్మం ఆ ఇరైవన్ ఆ బ్రహ్మనే ఇరైవన్ అట్టని దోరు పురించుకుంటున్నారో వాళ్ళు శాంతిం రిచ్చతి ఆ మేలాన శాంతిని వాళ్ళు అడంజుతురు అనేదే ఈ 29వ శ్లోకం మూలంగా చెప్పారు. దీనితోని మన 5వ అధ్యాయాన్ని ముగిస్తున్నాము. ఆ మూడివ శ్లోకాన్ని చూద్దాం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. ఓం తత్సత్ అది వచ్చి ముడివు అన్ని ముడివుకుండే ఆ వార్తే. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఇది వచ్చి ఆ శ్రీమద్ భగవద్గీతలో ఉపనిషత్సు ఉపనిషత్ గా ఉండే ఈ గీతలో బ్రహ్మ విద్యాయాం అంటే ఈ మేలాన ఆ బ్రహ్మాని పట్టియ జ్ఞానాలు యోగ శాస్త్రే అంటే ఈ కర్మయోగం చెప్పేమి. ఆ యోగం సాంఖ్యం యోగం రెండునే ఒకటే అనేది మన తెలుసుకుంటున్నాము. కొంచెంగా దాన్ని పురించుకుంటున్నాము. అట్ట ఉండే ఆ యోగ శాస్త్రాలు శ్రీకృష్ణార్జున సంవాదే ఇది దోరుకు ఈ సంవాదం నడుతుంది కృష్ణర్హుని అర్జునర్హుని. అట్ట ఉండే ఆదిలో సన్యాస యోగో నామ ఈ సన్యాస యోగం ఈ అధ్యాయం పేరేని సన్యాస యోగం. ఇంకొక పేరేమి కర్మ సన్యాసి. సన్యాస యోగం దేనికోసం దీనికి సన్యాస యోగం పేరు అంటే ఇది వచ్చి సన్యాసానియే ముఖ్యత్వం ఎత్తింది. అదావదు సన్యాసం అంటే ఏమి బట్టి డ్రెస్ ని మార్చుకునేది మట్టు లేదు. దానిలో వచ్చి మన మనస్సులో వచ్చి మనసార సన్యాసం అనేది ఎట్టా ఇది చేసుకోలే అనే దాన్ని బట్టియే ఇక్కడ ముழுமைగా చెప్పుతుంది. అది గృహస్థాశ్రమాల ఉంటనాலும் సరి సన్యాసాశ్రమాల ఉంటనాலும் సరి ఎట్టా మనసుని
ఆ సన్యాస నిலைలో పెట్టుకోలే. ఏ విధమైన ఆ పట్టు లేకుండా మనసులో ఎట్టా సన్యాసాన్ని ఎత్తుకొచ్చుకోలే అనే దానియే ఇక్కడ చెప్పారు. దానికి సన్యాస యోగం అనే ఆ పేరు పెట్టిండారు. అట్ట ఉండే ఈ అధ్యాయం ఇది 5వ అధ్యాయంగా ఉంది అనేసి చెప్పి முடிச்சாరు. సరే, దీంతో ఈ 5వ అధ్యాయం ముడించుతుంది.